పెళ్లి అనేది చాలా పవిత్రమైన బంధం, కానీ ఎక్కడో పెళ్లి జరిగేటప్పుడు కొన్ని క్వశ్చన్స్ మా మైండ్ లో కూడా వస్తూ ఉంటాయి. అసలు జీలకర్ర బెల్లం ఎందుకు పెడతాము, 7 అడుగులు ఎందుకు తీసుకుంటాము, అలాంటి ఎన్నో క్వశ్చన్స్ మన మైండ్ లో ఉంటాయి. సో ఇవన్నీ డౌట్స్ క్లియర్ చేయడానికి ఇప్పుడు మన మధ్య ఒక పంతులు గారు వస్తున్నారు. సో లెట్స్ వెల్కమ్. నమస్కారం పంతులు గారు, అండ్ వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. ప్రప్రథమంగా ఈ యొక్క శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ ప్రోగ్రామ్ చాలా బాగుంది. చాలా మంచి మెసేజ్లు ఇస్తున్నారు. ఇటువంటి ప్రోగ్రామ్ కి నన్ను ఆహ్వానించినందుకు మన డైరెక్టర్ గారికి అలాగే ప్రొడ్యూసర్ గారికి ప్రత్యేక ధన్యవాదములు. మరి ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ఏంటో స్టార్ట్ చేద్దాము. సో ఫస్ట్ మహేశ్వరి అండ్ శివ గారు మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాము. మీకున్న క్వశ్చన్ ఏంటి? మాకున్న మెయిన్ క్వశ్చన్ ఏంటి అంటే, పెళ్లిలో మెయిన్ గా జీలకర్ర బెల్లం ఎందుకు వాడతారు సార్? మంచి క్వశ్చన్ అడిగారు. మన హిందూ సాంప్రదాయంలో ప్రతి దానికి కూడా ఒక రీజన్ ఉంటుంది. అదేంటంటే జీలకర్ర బెల్లం. ఆ వధూవరులు ఇద్దరు కూడా బ్రహ్మనాడి, ఈ ప్రదేశంలో ఆ సుముహూర్తం జీలకర్ర బెల్లం పెట్టుకోవడం వల్ల వాళ్ళలో ఒక రకమైనటువంటి ప్రేమ ఏర్పడుతుంది. వాళ్ళలో నరాల్లో ఒక రకమైనటువంటి చైతన్యం ఏర్పడటం కోసం ఈ జీలకర్ర బెల్లం అనేది పెట్టడం జరుగుతుంది. అదే సమయంలో కూడా ఆ బెల్లము జీలకర్ర రెండు కూడా మిక్స్ అయితే బెల్లం మాత్రమే కనిపిస్తుంది, జీలకర్ర కనిపించదు. అలాగే అన్యోన్యంగా భార్యాభర్తలు ఇద్దరు ఉండాలి. భార్య ఉన్న భర్త మాత్రం ఎదురు ఉంటాడు, భార్య లోపల ఉంటుంది. ఈ విజయానికి ఎవరైతే ఉంటారో తోడుగా ఉంటానికి కాబట్టి ఈ జీలకర్ర బెల్లాన్ని ప్రామాణికంగా పెడతారు. మరి నెక్స్ట్ క్వశ్చన్ రమణ గారు. పెళ్లిలో 7 అడుగులు వేస్తారు కదా, దాని యొక్క ప్రాధాన్యత ఏంటి సార్? ఈ వివాహ వ్యవస్థలో 7 అడుగులు. ఈ 7 అడుగులు అంటే ఒక్కొక్క అడుగుకి ఒక్కొక్క ప్రాధాన్యత ఉంది. అన్నం తినడానికి అవసరమైనటువంటి అన్నం కావాలి, అన్నాన్ని ప్రసాదించమని, అలాగే ధనాన్ని ప్రసాదించమని, తర్వాత పశు వృద్ధి, ఈ పశు సమృద్ధి, తర్వాత ఐశ్వర్యం, సంతానం కావాలని, ఇలాగేంటంటే 7 కూడా 7 కోరికలతోటి వాళ్ళు 7 అడుగులు నడుస్తారు. ఆ దంపతులు ఇద్దరు, వాళ్ళిద్దరు కోరికలు కూడా నెరవేరాలని ఆ బ్రహ్మగారు వాళ్ళకి ఆశీర్వచనం చేస్తారు. మరి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి లక్ష్మీనారాయణ గారు. పెళ్లిలో నాతి చరామి అని అంటుంటారు, దాని అర్థం ఏమిటి స్వామి? ధర్మేచ అర్ధేచ కామేచ మోక్షేచ అంటే దంపతులు ఇద్దరు కూడా ఒకరినొకరు అర్థం చేసుకుని ధర్మబద్ధంగా ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి ఇద్దరు కూడా సుఖ సంతోషాలతోటి ఆనందంగా నిండు నూరేళ్లు చక్కగా ఉండాలనేటువంటిది దాని అర్థం. థ్యాంక్ యూ సో మచ్ పంతులు గారు. థ్యాంక్ యూ అంటే ఇంకా నన్ను అడగలేదు. పంతులు గారు మీకేం డౌట్లు ఉంటాడు అతను చెప్తారు. అలాగే నాకు డౌట్ ఉంది, నేను అడుగుతున్నా. సరే అడగండి. పంతులు గారు కాలు మీద కాలేసి ఎందుకు తొక్కిస్తారు చెప్పండి. వివాహంలో ఈ తలంబరాలు పోసుకోవడం గాని, కాళ్ళు తొక్కడం గాని, వాళ్ళిద్దరికి వాళ్ళ ప్రేమ పెరగడం కోసం ఇదొక క్రీడ, అంటే ఇదొక ఆట. దాని వల్ల వాళ్ళకి వైబ్రేషన్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ బిందులో ఉంగరాలు తీస్తారు కదా, ఆ 2 చేతులు ఇద్దరివి తగులుకుంటాయి. అదొక చేతులు తవ్వడం, ఇది కాలు తవ్వడం. థ్యాంక్ యూ సో మచ్ పంతులు గారు, ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చి మా ఉన్న డౌట్స్ క్లియర్ చేసినందుకు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ పంతులు గారు, అండ్ నమస్కారం.